మనము లీలోపాఖ్యానంలో సరస్వతి అమ్మవారి ఉపదేశాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అక్కడ లీలాదేవి ప్రశ్నకు సరస్వతి అమ్మవారు కొన్ని సమాధానాలను చెప్పారు. అలా చెప్తున్న సందర్భంలో ఎలాగైతే మనకి కంఠదేశం నుంచి హృదయ దేశంలో ఆ చిన్న ప్రదేశంలో కళ, ఆ కళలో ప్రపంచాలు ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తూ ఉంటాయో, అదేవిధంగా ఈ చిదాకాశంలో, ఈ చిదణువులో ఈ ప్రపంచాలన్నీ కూడా ఉన్నాయి అనేదాన్ని నువ్వు ధ్యానం ద్వారా తెలుసుకో అని చెప్తూ, తేషాం యస్మిన్ జగత్యేషః పద్మో రాజా శవస్థితః లీలా తవ సపత్నీయం ప్రాప్త పూర్వతరా శుభే యదైవ మూర్ఛామాయాత లీలేయం పురతస్తవ తదైవ భర్తుః పద్మస్య శవస్య నికటే స్థిత. ఇటువంటి ఈ జగత్తులలో ఒకటి అయిన ఈ జగత్తు యందు పద్మరాజు యొక్క కళేబరం ఉంది. అంటే మన ఒక్కొక్కళ్ళ జీవితం, ఒక్కొక్కళ్ళ జన్మ, ఒక్కొక్క బ్రహ్మాండం. ఒక బ్రహ్మాండం నుంచి ఇంకొక బ్రహ్మాండానికి వెళ్ళారు అంటే ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళారు అనే అర్థం. ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్రహ్మాండాలు, ఇవన్నీ ఒక్కొక్క జగత్తు. మన జీవితమే మనకి జగత్తు, మన జీవితమే మనకి సృష్టి. అలా ఈ అనేకమైన ఈ జగత్తులలో, ఈ సృష్టిల్లో ఈ పద్మరాజు యొక్క కళేబరం ఇక్కడ ఈ జగత్తులో ఉంది, ఇట్లా కనిపిస్తోంది. నీ సవతి అయిన లీల అక్కడికి ముందే వచ్చి ఉంది. ఆ పద్మరాజు యొక్క కళేబరం అక్కడ నువ్వు బాధపడ్డావు, అయ్యో నా భర్త పోయాడే అని. ఆయన అనుకున్నాడు, నాకు నా భార్యకి ఎప్పటికీ వియోగం కలగకూడదు అని. నువ్వు కూడా అలాగే అనుకున్నావు. ఈ సంకల్పంతో నేను ఎప్పటికీ అభర్తృక అంటే విధవ కాకూడదు అని నువ్వు అనుకున్నావు. కాబట్టి నువ్వు ఆయనకన్నా ముందే వచ్చావు. కాకపోతే ఈ శరీరంతో కాదు, వేరే ఇంకొక లీలలాగా వచ్చావు. ఇది ఇక్కడ జరిగింది. ఈ లీల నీ ముందు మూర్ఛపోయినప్పుడే పద్మరాజు యొక్క కళేబరం దగ్గరికి వెళ్ళింది, ఆ బ్రహ్మాండానికి వెళ్ళింది. నువ్వు చూస్తూ ఉండగానే మన ఇద్దరి ముందే ఆ లీల అట్లా మూర్ఛపోయింది కదా. అప్పుడే ఆ లీలాదేవి ఆ పద్మరాజు ఉన్న ఆ శరీరం దగ్గరికి వెళ్ళింది అని చెప్పడంతో ఆ లీలాదేవి సరస్వతి అమ్మవారిని ప్రశ్నిస్తుంది. ఏమని అంటే, కథమేషా పురాదేవి సంపన్నా తత్ర దేహిని కథంచ తత్సపత్నీక భావమాప్తవతి స్థిత తే చాస్యావద కిం రూపం పశ్యంత్యథ వదంతి కిం తద్గేహ వరవాస్తవ్యాః సమాసేనేతి మే వద. ఓ అమ్మ, ఓ సరస్వతీదేవి, ఈమె అక్కడ ఎలా దేహాన్ని ధరించింది? మన ముందే ఈ శరీరాన్ని విడిచిపెట్టి మూర్ఛపోయింది అని మనం అనుకుంటున్నాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిందని చెప్తున్నావు కదా, ఎలా వెళ్ళింది అక్కడికి? నేను ఆమెకి ఎలా సవతినయ్యాను? పద్ముని ఇంటివారు, అక్కడ ఉన్న ఆ సేవకులు, పరిచారకులు, మంత్రులు వీళ్ళందరూ ఈమెను ఎలా చూస్తున్నారు? అక్కడ ఈమె స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఈమె విషయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా నాకు చెప్పు. ఎందుకు ఈ మాట అడిగింది అంటే, ఇప్పుడు అక్కడ ఆ పద్మరాజు శరీరం దగ్గర ఒక లీల ఉంది, ఈమె కొత్తగా వెళ్ళింది ఇంకొక లీల. ఇద్దరూ ఒకే విధంగా ఉన్నా కూడా ఎవరిని లీల అనుకుంటారు? అక్కడ కూర్చున్నామనే లీల అనుకుంటారు. ఈమె ఎవరో కొత్తగా వచ్చింది అనుకుంటారు. ఈమెని వాళ్ళు ఎట్లా తమ రాణిగా తీసుకున్నారు, ఎలా అంగీకరించారు? పద్ముడికి ఈ లీల తన భార్య అని ఎట్లా అనిపించింది? ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో నా సందేహాన్ని పోగొట్టు అని ప్రశ్న వేసింది. ఎందుకంటే ఏ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని వెళ్ళినా కూడా అక్కడ ఉన్న స్థూల శరీరాన్ని చూస్తారు, కానీ ఈ సూక్ష్మ శరీరాన్ని ఎందుకు చూస్తారు? చూసి వాళ్ళు ఏమనుకుంటారు? భయపడాలి కదా, ఏదో దయమో భూతమో వచ్చింది అని. అలా కాకుండా ఈమె నా భార్య అని ఎట్లా అనుకుంటాడు ఆయన? ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో సందేహం
పోగొట్టు అని ప్రార్థన చేసింది. అప్పుడు సరస్వతి అమ్మవారు చెప్తుంది, శృణు సర్వం సమాసేన యథాపృష్టం వదామి తే లీలే లీలా స్వవృత్తాంతం అంతదం దృశ్య దుర్దశం. ఓ లీలా, నువ్వు అడిగిందంతా చెప్తున్నాను విను. అది అంతా లీలలో ఉన్న నీ కథ. ఇది ఎవరి కథ? ఇది లీల అక్కడికి వెళ్ళటము, నువ్వు ఇక్కడ ఉండటము, నీలాగే ఇంకొక ఆమె రావటము, ఈమె అక్కడికి వెళ్ళటము, ఇవన్నీ ఎవరి కథ? నీ కథే. నీ కథే నువ్వు నీలో చూసుకుంటూ ఉన్నావు, ధ్యానంలో ఉండి చూసుకుంటున్నావు. దాని గురించి నీకు చెప్తాను, స్వవృత్తాంతాన్ని. ఇదంతా ఎవరో ఇంకొక లీల కథ అనుకోవద్దు, ఇంకొక పద్ముడి కథ, ఇంకొక విదూరథుడి కథ అనుకోవద్దు. ఇదంతా నీ కథే, ఇదంతా స్వవృత్తాంతం. ఇది దాన్ని నీకు చెప్తాను. మరణానంతర దుర్దశను గ్రహించు, దానివల్ల నీకు తెలుస్తుంది మరణం అంటే ఏమిటి, దాని తరువాత ఎలా ఉంటుంది పరిస్థితి అనే దాన్ని నీకు చెప్తాను. దాన్ని తెలుసుకో. దానితో నీకు మరణము, పరలోక గమనము మొదలైన అసాధారణమైన దృశ్యాల నిజస్వరూపమేమిటి అని బాగా తెలుస్తుంది అని సరస్వతి అమ్మవారు అంటూ, అసలు ఈ విషయాన్ని ఎందుకు చెప్పబోతోంది అంటే, మరణం అంటే ఏమిటి, దాని తర్వాత ఉండే గమనం ఏమిటి అనేది మనకు తెలియాలి. కాబట్టి అమ్మవారు దాన్ని ఉపదేశం చేస్తోంది. పద్మస్తవ సభర్తైష భ్రాంతిం తావత్ తతామి మాం ఇయం జగన్మయీ తస్మిన్నేవ సద్మని పశ్యతి. విదూరథుడి రూపంలో ఉన్న ఆ నీ భర్త పద్ముడు ఆ కళేబరం ఉన్న గృహంలోనే ఈ జగద్భ్రాంతినంతా కూడా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఆ పద్ముడి శరీరాన్ని విడిచిపెట్టిన ఆ జీవుడు అక్కడే ఉండి దీనంతా దర్శిస్తూ ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళాడు, వచ్చాడు, ఇవన్నీ మనం అర్థమయ్యేందుకోసం వ్యావహారికంగా మాట్లాడుకుంటాం. ఆధ్యాత్మికంగా చూస్తే ఆ జీవుడి కొలత అక్కడ ఉన్నాడు సూక్ష్మంగా, అక్కడే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భ్రాంతి యుద్ధమిదం యుద్ధం ఏషా భ్రాంతిర్జనో జన భ్రాంత్యైవాస్తిహ మరణం ఏష చైవం భ్రమాత్మక. ఇక అసలైన విషయాన్ని అమ్మవారు చెప్తూ, ఈ యుద్ధం, జనుల మరణము, ఈ మొదలైనవన్నీ కూడా స్వప్న యుద్ధంలో లాగా భ్రాంతితో కూడినవి. స్వప్నంలో ఒక యుద్ధం జరిగితే మనం ఆ క్షణంలో భయపడినా కూడా లేచిన తర్వాత ఓహో ఇది కళ అనుకున్నట్టుగా, ఈ జరిగినది, నువ్వు చూసినది ఇదంతా కూడా స్వప్న సదృశం, ఇదంతా కళతో సమానం ఇది అని బాగా తెలుసుకో. నువ్వు ఏ లీల గురించి అడిగావో ఆ లీల కూడా, నువ్వు ఏ జనం గురించి అడుగుతున్నావో వాస్తవానికి ఆ జనులందరూ కూడా జన్మ మొదలైన వికారాలు లేని ఆత్మస్వరూపులు. అజనః. అజనః అంటే ఈ సృష్టి ఏది కానిది, ఈ సృష్టి అంతా కూడా ఆత్మస్వరూపమే అయి ఉన్నది అని నువ్వు తెలుసుకో అని అంటూ, భ్రమక్రమేణానేనైవ లీలాస్య దయితా స్థిత త్వం చైషా చ వరారోహే స్వప్నమాత్రం వరాంగనే. భ్రాంతి వల్లనే లీల ఇతడి భార్య అయినట్టుగా కనిపించింది. నువ్వు ఆమె కూడా స్వప్నంలాగానే మిథ్యలే అయి ఉన్నారు. మనం ఎప్పటికీ పాంచభౌతిక శరీరంతోనే ఆలోచిస్తాం. ఈ శరీరంతో ఏం జరుగుతోంది, ఈ శరీరంతో ఏమనుకుంటున్నాం, ఈ శరీరంతో ఎక్కడికి వెళ్తున్నాం, ఈ శరీరంతో ఏం తింటున్నాం, ఈ శరీరంతో ఏం ఆలోచిస్తున్నాం. ఈ పాంచభౌతిక శరీరం వరకే మనం ఉంటాము. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక విచారంలో పాంచభౌతిక శరీరాన్ని దాటి దాన్ని మీరిన స్థితిని చెప్తున్నారు. అది మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. భ్రాంతి వల్ల లీల ఇతడి భార్య అయినట్టుగా కనిపించింది. అతడు వచ్చాడు, విదూరథ శరీరాన్ని తీసుకున్నాడు పద్ముడు. ఆ వశిష్ఠుడు పద్మ శరీరాన్ని తీసుకున్నా అనుకున్నాడు. పద్ముడు విదూరథుడయ్యాను అనుకున్నాడు. ఆ వశిష్ఠుడి భార్య ఎవరు? ఆ అరుంధతి పద్ముడి భార్య లీల అయింది. ఆ పద్ముడి భార్య లీల విదూరథుడి భార్య లీల అయింది. ఇలా అనుకోవటమే తప్పించి అక్కడ వేరే ఏమీ జరగలేదు. ఆ ఆత్మలో కలిగిన ఏదో ఒక ఆ కదలిక, ఆ అజ్ఞానం, అవిద్య, దానివల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి ఏకత్వం ఉంది కాబట్టి ఆ ఆత్మకి అది ఎలా అనుకుంటోందో, ఎలా సంకల్పిస్తోందో దానికి అనుగుణంగా
బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా తయారవుతూ ఉంటారు. ఆ విషయాన్ని తర్వాత చెప్తారు. యథా భవత్యా వేతస్య స్వప్నమాత్రం వరాంగనే తథా భవత్యోర్భర్తైషః తథైవాహమపి స్వయం. ఇదంతా కూడా నీ భర్తకు స్వప్నమైనట్టుగా ఇతడు మీకు భర్త అవటం అనేది కూడా స్వప్నమే. ఇదంతా కూడా కళ. ఆధ్యాత్మికంలో చాలా ముఖ్యమైన విషయం ఇది. స్వప్న సదృశంగా ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మన మనస్సు ఆ ఆత్మదర్శనంలో నిలుస్తుంది. అందువల్ల సరస్వతి అమ్మవారు అది చెప్తోంది. ఈ కథ అంతా కూడా అదే చెప్పేది. ఈ కథ జరిగిందా లేదా అని మనం ఆలోచించే దాని బదులు ఈ కథలో మనకి ఏమిటి ఉపదేశం అనేది ముఖ్యం. ఆ కథ ద్వారా మనకి అమ్మవారు ఏం చెప్తోంది అనేది మనం తెలుసుకోవాలి. నేను కూడా మీకు స్వప్నమే అని గ్రహించు. సరస్వతి అమ్మవారు చెప్తోంది, తనను కూడా కలుపుకొని నన్ను మీరు చూడటం, నేను మిమ్మల్ని అనుగ్రహించటం, ఇది కూడా స్వప్నమే, కలలో కళ ఇది అని నువ్వు తెలుసుకో. జగచ్చోభై వేదృశీయం దృశ్యమేతదిహోచ్యతే ఏతదేవ పరిజ్ఞాతం దృశ్య శబ్దార్థముజ్జతి. ఈ జగత్తు ఇలా ప్రకాశిస్తూ ఉండటం వల్ల ఇది దృశ్యమని చెప్పబడుతోంది. దీనికి దృశ్యమని ఎందుకు వచ్చింది పేరు అంటే, ఇది ఇట్లా రకరకాలుగా ఈ శోభతో ప్రకాశిస్తూ ఉన్నది. దీని గురించి ఏం చెప్పేది? అటువంటి ఆ జగత్తది, దాన్ని దృశ్యం అంటూ ఉన్నారు. ఈ తత్వాన్ని గ్రహించగలిగితే దృశ్యత్వం అనేది నశించిపోతుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఈ చమత్కారాలు అని మనం అక్కడితో ఆగిపోతాం సాధారణంగా. ఈ ప్రపంచంలో ఎంత విచిత్రమైనవి ఉన్నాయి, ఎంత శక్తి ఉంది ఈ ప్రపంచానికి అనుకుని అక్కడితో ఆగిపోతాం. అలా ఆగద్దు. ఈ విచిత్రాలన్నీ దేనివల్ల జరుగుతున్నాయి? ఆత్మ చైతన్యం వల్ల జరుగుతున్నాయి అని మన దృష్టిని అక్కడికి మళ్ళించినప్పుడు ఈ దృశ్యం అనేది పోయి మన దృష్టి ఆత్మజ్ఞానం మీద నిలుస్తుంది అని చెప్పడం అక్కడ ప్రధానం. ఏవమేషా త్వమేషా చ సంపన్నైవమసౌ నృపః అహం చాత్మని సత్యత్వం గత సర్వతయాత్మనః. ఈ కనిపించే జగద్వైభవం అంతా కూడా స్వప్నమే. ఎక్కడ స్వప్నం వస్తోంది అంటే ఆ జీవుడిలో స్వప్నం వస్తోంది, లేదా ఆ జీవుడి ఆ చైతన్యంలో ఆ స్వప్నం వస్తోంది. వాడు ఆ స్వప్నాన్ని చూసి ఇది సత్యము అని అనుకుంటూ ఉన్నాడు. ఎంత శక్తి దానికి లేకపోతే ఇటువంటి స్వప్నం దానిలో వస్తుంది. ఇది స్వప్న సదృశంగా చూసి ఈ జగత్తంతా చూస్తూ ఉన్నాను, ఇది నిజంగా ఉంది స్వప్నం అనుకున్నా సరే, లేదా నా స్వప్నంలోనే ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఈ ఆత్మ యొక్కటే సంపూర్ణ సత్యము. దీనిని ఆశ్రయించే నువ్వు నేను ఈ రాజు అందరము కూడా విజృంభిస్తూ ఉన్నాము, కనిపిస్తూ ఉన్నాము అనేది నువ్వు బాగా తెలుసుకో. ఇమే వయమిహాన్యోన్యం సంపన్నాశ్చోదితా ఇతి ఇత్థం సర్వాత్మకతయా మహాచిద్ఘన సంస్థితే ఏవమేషా స్థితా రాజ్ఞి హారిహాస విలాసిని లీలా విలోలవదన నవ యౌవనశాలిని. నువ్వు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా, నువ్వు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నావో వాళ్ళందరూ కూడా సర్వాత్మకతయ మహాచిద్ఘన సంస్థితే. ఇవన్నీ ఎవరై ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ నువ్వు అనుకుంటున్న ఈ లీల, ఇక్కడే ఈ శరీరం కనిపిస్తూ అక్కడికి ఆ పద్మరాజు దగ్గరికి వెళ్ళిందే ఆ లీల, ఆమె గురించి వర్ణించి ఆమె చాలా మధురంగా మాట్లాడేది, ఆమె చాలా సుందరంగా ఉండేది అని ఆ లీలాదేవిని వర్ణన చేసి చెప్తారు సరస్వతి అమ్మవారు. అటువంటి ఆ లీలాదేవి, ఈ రాజు, నువ్వు నేను మనమందరం కూడా ఆత్మ నుండే పుట్టినట్టుగా, ఆత్మ నుండే వచ్చినట్టుగా, ఆత్మలోనే ఉన్నట్టుగా. భగవద్గీతలో ఎన్నో సందర్భాల్లో ఈ ఉపదేశం కనిపిస్తుంది. ఆత్మలోనే, ఆత్మతోనే, ఆత్మే సంతోషిస్తోంది అని. వేరే ఏదీ లేదు. అంటే నీ సాధన కూడా ఆత్మే, అనుభవించేది ఆత్మే, దేన్ని పొందాలి అనుకుంటున్నావు అది కూడా పరమాత్మే. సర్వము పరమాత్మ. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మ 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 అని ఆ బ్రహ్మ శబ్దం అన్నిసార్లు చెప్పారు అక్కడ. అంటే చేసే ద్రవ్యము, ఆ పోసేందుకు ఉపయోగపడే ఆ పరికరాలు, ఆ సాధనలు, చేసేవాడు, తీసుకునే అగ్నిదేవుడు, ఇది వెళ్ళి చేరే చోటు, దాని ఫలము, ఆ ఫలాన్ని అనుభవించేవాడు, ఇదంతా ఏకాత్మస్వరూపంగా
బ్రహ్మే అయి ఉంది అనే భావనతో కర్మ చేస్తే మనకు ఆత్మసిద్ధి, ఆ బ్రహ్మ దర్శనము కలుగుతాయి. అలా ఇక్కడ మనము, నువ్వు అంటున్న వాళ్ళు వీళ్ళందరూ, ఈ లీలాదేవి, నువ్వు నేను అందరము కూడా ఆత్మ నుండే వచ్చినట్టుగా ఈమె, ఈ లీలాదేవి కూడా ఆ ఆత్మ నుండే జన్మించి ఉంది అని త్వత్సంకల్పాత్మకస్యైష యదా భర్తుర్మనఃకల తదా త్వత్సదృశాకార స్థితైష చిచ్చమత్కృత. ఈమె నీలాగే ఉండటం అనే దానికి ఏం కారణం చెప్పను నేను. ఇది ఒక చమత్కారం. ఇది ఏ చమత్కారం? ఇది ఆ చిత్తు యొక్క చమత్కారం, ఆ బ్రహ్మ యొక్క చమత్కారం, ఆ ఆత్మ యొక్క చమత్కారం. అది సంకల్పం చేస్తే ఏదైనా జరుగుతుంది. అలాగే దానిలో ఒక సంకల్పం కలిగింది. ఈమె పద్ముని మనోవృత్తి వల్ల సంభవించింది. పద్మరాజు అనుకున్నాడు కదా, ఈమె ఎప్పటికీ నాకు భార్యగా ఉండాలి అనుకున్నాడు. ఈమెకి నాకు వియోగం అనేదే రాకూడదు అని అనుకున్నాడు. అది ఆయన సంకల్పం అంత గట్టిగా ఉంది కాబట్టి, అంత బలంగా కోరుకున్నాడు కాబట్టి ఈమె ఆ సంకల్పంలో భార్యగా వచ్చింది. త్వద్భర్తుర్మరణే క్షిప్రం సమనంతరమేవ హి త్వద్భర్త్రైష పురోదృష్ట త్వత్సంకల్పాత్మనామున. నీ భర్త మరణించిన వెంటనే అతడి చిత్తము లీలాకారాన్ని ధరించింది. అది విశేషం. ఎలా వచ్చింది ఈ లీల అంటే, అతడి మనస్సే లీలారూపాన్ని ధరించింది. ఇది చాలా గొప్ప విషయం. అంటే మన మనస్సులో కలిగే సంకల్పాలే మన మిత్రులు, మన సంతానము, మన బంధువులు, మన శత్రువులు, వీళ్ళందరి రూపాన్ని మనస్సంకల్పమే గ్రహిస్తోంది అని. అందువల్ల ఆధ్యాత్మికంలో సంకల్పాలు చేసేప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంచి సంకల్పాలు చేస్తే మంచి అవుతుంది, చెడు సంకల్పాలు చేస్తే చెడు అవుతుంది. ఇప్పటికైనా కూడా మన సంకల్పాన్ని శుద్ధం చేసుకుందాము అనేది కూడా ఆధ్యాత్మికంలో మొదటి మెట్టది. సంకల్పాలే ఉండద్దు అనేది చాలా పెద్దది. పోనీ సంకల్పాలు ఉన్నాయి మనస్సులో, మంచి సంకల్పాలు చేయండి అని. ఆ చిత్తము, అతడి చిత్తం లీలాకారాన్ని ధరించింది. దాని నుండే ఈ లీల వెలువడింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లీల అంటే ఆ చిత్త సంకల్పం నుంచి వచ్చింది. సరే, ఆ వంశంలో పుట్టింది, అట్నుంచి వచ్చి ఈయనకి భార్య అయింది, ఇవన్నీ ఆ పరంపర అది ఉంది. కానీ అసలు ఈ లీల జన్మించేందుకు, ఈ విదూరథుడికి భార్య అయ్యేందుకు కారణం ఏమిటి అంటే అతడి సంకల్పమే కారణం. అందువల్ల మనం ఏదైనా కష్టాన్ని, సుఖాన్ని అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం మన సంకల్పం. ఆ సంకల్పాన్ని శుద్ధం చేసే శక్తి వరానికి ఉంది, అనుగ్రహానికి ఉంది. బ్లెస్సింగ్స్ అంటారే, అది ఆ సద్గురు కృపతో దానిలో మార్పులు వస్తాయి. దాన్ని పొందటం కూడా అది మన కర్మ, మనం చేసుకున్న కర్మని బట్టే వస్తుంది. దాని నుండే ఈ లీల వెలువడింది. అతడి సంకల్పాన్ని అనుసరించియే అతడు నీలాగా ఉన్న లీలను బయట ఉన్నట్టుగా చూశాడు. విదూరథుడు వచ్చి నీ వంటి లీలనే అక్కడ బయట ఉన్నట్టుగా చూశాడు. ఆయన అలాగే సంకల్పించాడు, నువ్వు అలాగే సంకల్పించావు. ఇది విచిత్రం. అవునా, అందరం ఒకటే అనుకున్నామండి అని ఆశ్చర్యపోతాం కొన్నిసార్లు. మీరు అదే అనుకున్నారా? నేను అదే అనుకున్నాను. ఇది కొన్నిసార్లు మనకి తెలిసి జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఏకత్వం, ఆ ఆత్మ యొక్క ఏకత్వం వల్ల అది జరుగుతుంది. యదాధి భౌతికం భావం చేతోనుభవతి స్వయం చేత్యం సన్మయమేవాత ఆతివాహిక కల్పనం. ఈ లీల నువ్వన్నట్టుగా వాసనామయం. అంటే ఏదో సంకల్పంతో, వాసనతో వచ్చిన లీలాదేవి అంటున్నావు కదా, మరి ఈమెని సత్యంగా ఉన్నట్టుగా ఎలా చూశాడు? సూక్ష్మస్వరూపంగా ఉన్నట్టుగా ఎలా చూశాడు? ఇది సంభవం కాదు కదా. కళ అంటే కళలో ఎలా కనిపిస్తుందో అలాగే చూస్తాం. అదే సత్యంగా కనిపించటం అంటే మన అనుభవానికి తెలియటం, మన ఇంద్రియాలకి తెలియటం, అది ఎలా సాధ్యమైంది? విదూరథుడు ఈమెని సత్యంగా ఎలా చూశాడు, ఎలా భావించాడు? అతడి అనుభవానికి మిథ్య సత్యంలాగా ఎలా కనిపించింది అని ప్రశ్న. చిత్తము దేన్నైనా సరే ముందు ఆతివాహికంగానే అనుభవిస్తుంది. ఆతివాహికం అంటే మన శరీరం సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మంగా చూస్తుంది శరీరం, మనస్సు. దానికి ఉన్న గుణం అది, దానికి ఉన్న లక్షణం అది. దాన్నే ఆతివాహికం అంటారు. అంటే ముందు సంకల్పాత్మకంగా, సంకల్పరూపంగా చూడటం. ఆ మనస్సు కూడా అలాగే దేన్నైనా కూడా
ఆతివాహికంగా చూస్తుంది. అలా అనుభవించిన తరువాత, అంటే సూక్ష్మంగా మన శరీరంగా అనుకున్న తరువాత అది ఆ వాసన దృఢమై దాన్ని చూసి 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 ఏదో ఒక ఇమాజినేషన్ అంటారు కదా, ఆ ఇమాజిన్ చేసి 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 ఏదైతే తను ఊహించాడో, ఏదైతే తను ఇమాజిన్ చేశాడో దాన్ని సత్యంగా చూడాలి అనుకుంటాడు. దాన్ని చూసినట్టు, దాన్ని ఏదైనా ఒక కార్ అనుకున్నాడు, ఏదైనా ఒక స్కూటర్ అనుకున్నాడు, దాన్ని తను తోలినట్టుగా భావన చేస్తాడు. అది దృఢమవటం, ఆ వాసన దృఢమవటం. ఆతివాహికాన్నే అప్పుడు ఆధిభౌతికము చైతన్యంగాను అనుభవించి, చైత్యంగాను అనుభవించి ఇదే సత్యము అని వాడు ఒక భావనలోకి వస్తాడు, ఒక భ్రమలోకి వస్తాడు. అందువల్ల ఆతివాహికం కూడా ప్రాతిభాసికమే, అది కూడా కల్పనే. ఆతివాహిక శరీరం ఎప్పుడేదో మన శరీరంతో, సూక్ష్మ శరీరంతో వెళ్ళింది అంటే అది సత్యము అని కాదు, అది కూడా ప్రాతిభాసికమే. యదాధిభౌతికం భావం చేతో వేత్తి నసన్మయం ఆతివాహిక సంకల్ప తదా సత్యోపజాయతే. అది ఆధిభౌతికము, ఆధిభౌతిక భావము మిథ్యా అని తలిచినప్పుడు, దాన్ని భ్రమ అని అనుకున్నప్పుడు ఆ వాసన దృఢమై ఆతివాహిక భావమే సత్యమై ప్రకాశిస్తుంది. ఆధిభౌతికం మిథ్య అయితే ఆతివాహికం సత్యమవుతుంది, సూక్ష్మం సత్యమవుతుంది. ఆ భావన చేసి 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 అది సూక్ష్మమవుతుంది. అంతా మనస్సంకల్పమే తప్ప వేరే కాదు. మనస్సు వల్ల ఇదంతా వస్తుంది. అందువల్ల నీ సంకల్పాన్ని బాగు చేసుకో, నీ సంకల్పాన్ని మార్చుకో. నేను మిథ్యనే చూసి సత్యం అనుకుంటున్నాను, దీన్ని మార్చుకోవాలి, ఇది కొద్దిగా నాలో మారాలి అని నువ్వు అనుకుంటే ఆ మిథ్య పోయి సత్యదర్శనం నీకు అవుతుంది. అథో మరణ సంవిత్యా పునర్జన్మమయే భ్రమే త్వం హి సంవిదితానేన త్వయా చ గత ఏవ సహ. నీ భర్త మరణమనే మూర్ఛావస్థ తరువాత పునర్జన్మ భ్రమలో పడి వాసనారూపిణి అయిన ఆ లీలను చూశాడు, ఆమెని పొందాడు. అందువల్ల నువ్వే ఆ లీలవై ఉన్నావు అని తెలుసుకో. ఇది చెప్పటం అక్కడ. నువ్వే ఆ లీల, కానీ నీకు తెలియదు, ఆయనకి తెలియదు. మీరే ఆ లీలగా వచ్చారు. తర్వాత వచ్చే జన్మ మనదే, పూర్వజన్మ మనదే, ఇప్పుడున్న జన్మ మనదే. ఈ మూడు ఎవరివి? మనవే. ఆ మూడు జన్మల్ని చూపిస్తూ ఇక్కడ ఈ మూడు నీవే, ఈ ప్రయాణమంతా నీదే. మధ్యలో షర్ట్ మార్చినట్టుగా శరీరాన్ని మార్చుకుని ప్రయాణం చేస్తున్నావు. కాబట్టి ఆ భవిష్యత్ జన్మ బాగుండాలి అంటే ఈ జన్మలో బాగుండు అని కూడా మనకు అక్కడ ఉపదేశం. ఇత్థం త్వాం దృష్టవానేష దృష్టశ్చైష త్వయేతి చ త్వమప్యాత్మని సంపన్న సర్వగత్వా చిదాత్మనః. చిదాత్మ అంటే జ్ఞానమే ఆత్మగా ఉన్న పరమాత్మ. ఆయన స్వరూపం వేరే ఏమి కాదు, ప్రకాశమే ఆయన స్వరూపం, వెలుగే ఆయన స్వరూపం. అటువంటి ఆ పరబ్రహ్మ సర్వగతము, ఆయన లేని చోటు లేదు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు అంటే వేరే ఏది లేదు అనే కదా అర్థం. అంతటా ఉన్న ఆ పరమాత్మ సర్వవాసనానుగతం అంటే ఆయా వాసనల్ని బట్టి మన ఎలా సంకల్పం ఉందో, మన కోరిక ఎలా ఉందో, మన వాసన ఎలా ఉందో దాన్ని బట్టి రూపాన్ని తీసుకునే శక్తి ఆయనకు ఉంది. అటువంటి ఆ పరబ్రహ్మ ఆయన అటువంటి శక్తి కలవాడు అవటం వల్ల నువ్వు కూడా వాసనామయమైన మరో శరీరాన్ని, నీ వంటి దానిని నువ్వు చూశావు. సంకల్పం చేసిందంతా పరబ్రహ్మే, పరమాత్మే. ఆయనలో అటువంటి సంకల్పం కలిగింది కాబట్టి ఇంకొక శరీరాన్ని చూడాలి అని అనుకున్నావు. అంటే మళ్ళీ నేను నా భర్త ఆ పద్ముడి దగ్గర ఇలాగే ఉండాలి అని అనుకున్నావు కాబట్టి నీకు ఆ శరీరం వచ్చింది. ఆ లీల కూడా నిన్ను చూసింది. విచిత్రం, అద్దంలో చూసుకున్నట్టుగా నిన్ను నువ్వే చూసుకుంటూ ఉన్నావు అంతే. కాకపోతే అద్దంలో ఉన్నది వేరే ఎవరో అని అనుకుంటూ ఉన్నావు. ఇదే ఇక్కడ జరిగింది. బ్రహ్మ సర్వగతం యస్మాత్ యథా యత్ర యతో యదోదితం భవత్యాషు తథా తత్ర స్వప్న శక్త్యైవ పశ్యతి. అంతటా నిండిన బ్రహ్మ వస్తువుకు, అంతటా ఉన్నాడు ఆ పరబ్రహ్మ. అటువంటి ఆ బ్రహ్మ వస్తువుకు ఏ రూపమైన వాసనలు కలుగుతూ ఉంటాయో, ఏ విధమైన వాసనలు కలుగుతూ ఉంటాయో అక్కడ ఆ విధంగానే కలలాగానే విక్షేప శక్తితో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది విచిత్రం. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి అక్కడ ఆ చైతన్యంలో
ఎటువంటి భావనలు కలుగుతూ ఉంటాయో, ఎటువంటి సంకల్పాలు కలుగుతూ ఉంటాయో దానికి అనుగుణంగా ఆ రూపాలు వస్తూ ఉంటాయి. సర్వత్ర సర్వశక్తిత్వాత్ యత్ర యా శక్తిరున్నయేత్ ఆస్తే తత్ర తథాభాతి తీవ్ర సంవేగ హేతుతః. ఆత్మ సర్వవ్యాపి సర్వశక్తియుతము అయి ఉంది, దృఢవాసన బలానుసారంగా కనిపిస్తూ ప్రకాశిస్తూ వెలుగుతూ ఉంటుంది అని ఆ ఆత్మతత్వాన్ని, ఆ చైతన్యాన్ని తెలుపుతూ ఇక్కడ ఏదైనా జరగచ్చు, దేనికైనా అవకాశం ఉంది, ఎందుకంటే దాన్ని మీరిన శక్తి లేదు కాబట్టి అని ఆ లీలాదేవి ప్రశ్నకి సమాధానాన్ని సరస్వతి అమ్మవారు చెప్తున్నారు.